హైదరాబాద్ నగరంలో రేసింగ్ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతుంది. బైక్, కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ యువత తమ ప్రాణాలను రిస్కులో పెట్టడంతో పాటు ఎదుట వచ్చే వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి యువకులు బైక్ రేసింగ్ చేస్తూ హల్చల్ చేయడం పెరుగుతున్న రేసింగ్ సంస్కృతికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో రేసింగ్ స్టంట్లు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని డీసీపీ రితిరాజ్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో రాత్రివేళ బైక్ రేసింగ్ చేస్తూ పట్టుపడ్డ వాహనాల్ని సీజ్ చేశారు. రాత్రి గస్తీ నిర్వహిస్తూ డ్రోన్ కెమెరాల సాయంతో బైక్ రేసర్ల ఆట కట్టిస్తున్నట్లు రితిరాజ్ చెప్పారు. మన పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్లో పెట్టి మేము నాకాబందీ చేస్తాము. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 11 to 2 o'clock అనేది ఖచ్చితంగా గట్టిగా మన వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేస్తారు. స్టంట్ చేసి ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసి వేరే పబ్లిక్కి ఇబ్బంది పెట్టి ఫుట్పాత్లో ఉన్న పర్సన్స్కి రోడ్ మీద పెడెస్ట్రియన్స్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఎవరు చేస్తారు వాళ్ళు మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ఒక బండి ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసింది, కానీ దీనికి ఇప్పుడు ప్రెస్లో ఏం వచ్చింది, ఓన్లీ ఇది ఆ బండికి పట్టుకొని తర్వాత ఏం జరిగింది, కానీ ఆ బండిది 15-20 minutes నుంచి బిహేవియర్ ఎలా ఉంది, రోడ్ మీద ఎంత ర్యాష్గా వాళ్ళు డ్రైవ్ చేశారు, ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారు, జామ్ క్రియేట్ చేశారు, అది బయటికి రాలేదు. అందుకే ఇప్పటి నుంచి మేము అన్ని డ్రోన్స్ యూజ్ చేసి అన్ని ఫీడ్ మానిటర్ చేస్తాము. అండ్ ఏమీ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఆ ఫీడ్ కూడా పబ్లిక్కి రిలీజ్ అవుతుంది.